గత ప్రభుత్వ హయాంలో కడప నగరంలో అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆరోపించారు. కడప నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దానిపై నమ్మకం ఉందని విప్ పదవి అప్పగించిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. కడప నగరంలో తాగునీటి సమస్య ఎత్తడి తీర్చాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లినట్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. కడప అంటే ప్రతి ఒక్కరు ఏదో అనుకుంటారు, కానీ కడపలో సమస్యలు కోకొల్లలు. ఈరోజు కడపలో దాదాపు 20% గృహాలకి ఇంకా మంచినీళ్ళ కనెక్షన్స్ లేవు. ఇంకా మీరు బహుజన్ కాలనీ, వరద కాలనీ అటు వెళ్తే రోడ్లు లేని కాలనీలు కోకొల్లలు. తెలమారెడ్డి పల్లెలండి, ఇటువైపు రూకన్ పల్లెలండి, ఇటువైపు చోటుపల్లెలండి, ఎన్నో సమస్యలతో మన కడప సతమతం అవుతుంది. కార్పొరేషన్ 20 సంవత్సరాల నుంచి కార్పొరేషన్ గా ఏర్పడింది, కానీ 20 సంవత్సరాల కార్పొరేషన్ ఉన్నా మనము 4 రోజులకి 5 రోజులకి నీళ్లు తీసుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ నీళ్లు కూడా ఉప్పు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది, మురికి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మనకు మంచి నీళ్లు లేవు. దాదాపు కడప నగరంలో ప్రతి ఒక్క కుటుంబము, ప్రతి ఒక్క పౌరుడు నీళ్లు కొనుక్కొని తాగుతున్నారనేది వాస్తవం. దీన్ని ప్రతి ఒక్కరి దృష్టికి తీసుకొని పోయి ఈ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవాలని మనమే పరిష్కారం చేసుకోవాలి. ఎవరో వచ్చి చేసేది ఏం లేదు. ఈ రోజు గత 10 సంవత్సరాల నుంచి మేము గెలిచామనుకొని రొమ్ములు గుద్దుకునే వాళ్ళకి ఒక సమస్య కనపడలేదని ప్రశ్నిస్తా ఉన్నాను. వాళ్ళ ఇళ్లలో కూడా నీళ్లు కొనుక్కొనే తాగుతున్నారు. నా ఇంట్లో నేను కొనుక్కొని తాగుతున్నాను. 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నాము, మాకింత పెద్ద అనుభవం ఉంది అన్న వాళ్ళకి మీ ఇంట్లో మీ కుటుంబం